నగరంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి మధురవాడ ప్రాంతాల్లో ఇంటి దగ్గరే వచ్చి ఆయన్ని మర్డర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఈరోజు నేరుగా ఒక తహసీల్దార్ ఇంటికి వెళ్ళి చేసేటువంటి చూస్తే అసలు మన విశాఖని ఏం జరుగుతుంది అనేటువంటిది, అంటే నేరాలు అనేటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలంగా దృఢంగా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయి. అలాంటిది వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి ఒకవైపు చూసిన, ఒకవైపు ఎందుకు పెట్టుబడులు మన రాష్ట్రం వైపు రావటం లేదు అనేటువంటిది ఆలోచన చేసిన, యువత ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది చూసినా ఒక అంధకారమైనటువంటిది కనబడతా ఉంది. అంటే నిర్ణయాల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల యువత ఏ రకంగా ఉన్నారనేది చూస్తే, ఒకప్పుడు పెట్టుబడులకి ఈ రాష్ట్రం నెంబర్ 1 అనేవారు. ఇప్పుడు గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మూలాలు. గంజాయికి దేశంలో ఎక్కడ దొరకనండి మూలాలు ఆంధ్రప్రదేశ్. నిన్న కాక మొన్న ఒక కానిస్టేబుల్స్ కూడా హైదరాబాద్లో గంజాయితో, అంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే దాంట్లో పోలీస్ వ్యవస్థ చాలా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేషన్కి లేకపోతే ఆ స్టేట్కే ఈరోజు ఇన్వెస్టర్ వస్తాడు. ఇన్వెస్టర్ వస్తేనే కానీ యూత్కి ఎంప్లాయ్మెంట్ రాదు. అలాంటి యూత్ ఈరోజు గంజాయి వైపు వెళ్ళి పాడయ్యే పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందంటే మనం అందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు లెక్క. పూర్తిగా ప్రమోట్ చేస్తూ గంజాయిని రాష్ట్రంలో ఒక మేజర్ ఇండస్ట్రీ లాగా పెంచి పోషిస్తున్నట్టు కనపడుతూ ఉంది. యువతను పెడద్రోవ పెట్టించాను. ఈరోజు మన సభ చూస్తే ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా అయ్యేటువంటి ఒక రాజకీయ సభ పెట్టడానికి యువత భవిష్యత్తు ముడిపెట్టే పరిస్థితి. అంటే బస్సులు కావాలి కాబట్టి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసేటువంటి నిర్ణయాలు. అంటే అసలు యువతకి మీరు ఇచ్చేటువంటి సంకేతం ఏంటి? విశాఖ లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండేటువంటి ఈ నగరంలో ఈ వరుస సంఘటనలు నేపథ్యంలో అసలు మనకి అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా అందిస్తారు? ఒక గంజాయి అనే కాదు, ఇన్వెస్టర్ని అసలు ఎక్కడా కూడా పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితే లేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్న పెట్టుబడులేమో పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఉన్నవారు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది సేఫ్ ప్లేస్ కాదనేటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి ఈ 5 ఏళ్ల జగన్ రెడ్డి గారి పాలనలో 10-15 ఏళ్ళు వెనక్కి. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత వచ్చేటువంటి విభజన హామీలు అమలు చేయటంలో వారి కేంద్రం పైన ఆ ఒత్తిడి తేవడంలో కానీ ఆల్మోస్ట్ ఎంపీలందరూ కూడా ఎన్నికల ముందు రాజీనామాలకు వెళ్ళారు. ఆ రోజు వైసీపీ ఎంపీలు ఆ రోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు కాదు. మరి ఈరోజు అసలు ఏమీ మాట్లాడకుండా ఉద్యోగ కల్పన ఏ రకంగా చేస్తాము అనేటువంటిది ప్రభుత్వ పాలసీల వల్ల ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆ నిర్ణయాలు లేకుండా ఓవరాల్గా యువత పెడద్రోవ పెట్టేటువంటి నిర్ణయాలుగా ఈరోజు గంజాయిని ప్రోత్సహించడం కానీ, ఈరోజు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హత్య జరిగేటువంటి ఉదంతం చూస్తే ఒక ఉన్నతమైనటువంటి అధికారులకి రక్షణ లేకుండా ఒక ఎంపీలకి ఇళ్లలో జరిగేటువంటి సంఘటనలు తీసుకుంటే అసలు అందరికీ ఒక అభద్రత అనేటువంటిది ఒకవైపు జరుగుతుంటే, విశాఖపట్నం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ఒక ప్రశాంతమైన వాతావరణం, పర్యాటక కేంద్రం, అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మొన్న ఒక ఫారినర్ వస్తే ఆ ఫారినర్ని కూడా ట్రెక్కింగ్కి వెళ్తుంటే వారిపైన దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్న పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా కొత్తగా వింటున్నాం.